సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం మునగాల మండలం కోదండరాంపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు బొబ్బిలి వెంకరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. ఎప్పటి నుంచి గ్రామశాఖ అధ్యక్షునిగా పనిచేస్తున్నారు? పార్టీ బలోపేతానికి ఎలాంటి కృషి చేస్తున్నారు? మీరు 7 సంవత్సరాలు చేస్తున్నాం. గతంలో మీరు అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా మీరు అధ్యక్షునిగా కొనసాగారు. ఎలాంటి ఒడిదొడుకులు ఎన్నుకున్నారు? పార్టీ కోసం కార్యకర్తల కృషి ఏ విధంగా ఉందంటారు? అధికారం రావడానికి కార్యకర్తల కృషి బాగుంది. గ్రామశాఖ అధ్యక్షులది కార్యకర్తలది బాగా కృషి ఉంది. గత 10 ఏళ్ల పాలన బీఆర్ఎస్ పాలన ఏ విధంగా ఉందంటారు? అది బాగలేకనే కదా ప్రజలు ఇది కాంగ్రెస్ ఎన్నుకున్నది. గతంలో ఏమేమి అభివృద్ధి జరిగింది? ఏమేమి పథకాలు అందినాయి అంటారు? ఈ గ్రామానికి అందినలే కానీ ఇప్పుడు బాగా ఉంటుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఏ విధంగా అమలవుతున్నాయి? ప్రజల్లో ఎలాంటి స్పందన ఉంది? ప్రజల్లో సన్న బియ్యం, ఆర్టీసీ ఫ్రీ బస్సు, ఉచిత కరెంటు ప్లస్ సబ్సిడీ గ్యాసు ఇవన్నీ కూడా ప్లస్ వడ్లు బోనస్ 500 రూపాయల బోనస్ బాగా జరుగుతున్నది. ప్రజలలో స్పందన బాగుంది. ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, పేదలకు నిరుపేదలకు ఏ విధంగా అందుతున్నాయి? నిరుపేదలకి రేషన్ కార్డులు కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, అన్నీ కూడా బాగా అందుతున్నాయి. మరి కొంతమంది ప్రజలు అంటే పార్టీకి అనుకూలంగా ఉంటేనే ఇస్తున్నారు అంటారు, ఎంతవరకు వాస్తవం అంటారు? పార్టీ పరంగా ఏం లేదు, నిరుపేదలకే జరుగుతున్నాయి. పార్టీ పరంగా ఏం రావట్లేవు. ఏది పనిచేసే వాళ్ళకి నిరుపేదలకే వస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఐకేపీ గొడ్ల కొనుగోలు కేంద్రాలు కావచ్చు, సొసైటీ కేంద్రాలు ఏ విధంగా ఎన్ని ఓపెన్ అయినాయి? ఎట్లా ఉంది కొనుగోలు ప్రక్రియ? ఇక్కడ ప్రజెంట్ మన దగ్గర అయితే ఏం ఓపెన్ కాలేదు. పక్కన ముకుందపురం కావచ్చు, బరగదగూడెం కావచ్చు, అక్కడ తీసుకుపోయి వేస్తున్నారు. మరి కొంచెం ఇబ్బంది జరుగుతుందని అంటున్నారు రైతులు. ఐకేపీలో కొంచెం ఉన్నది ఇక్కడ, పెట్టలేదు అంటున్నారు. మరి మీరు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయారా? తీసుకెళ్తే ఈసారి కంపల్సరీగా మన దగ్గర పెట్టిద్దామని చెప్పారు. మరి ఎమ్మెల్యే గారి స్పందన ఏ విధంగా ఉందంటే, ఎట్లా ప్రక్రియను ఏ విధంగా? మన పద్మారెడ్డి గారు కావచ్చు, మన ఉత్తమ్ సార్ కావచ్చు, ఇక్కడ అభివృద్ధిలో వాళ్ళని మించిన వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ పనిచేయడంలో కూడా మన పద్మావతి మేడం గారు నెంబర్ 1 పనిచేస్తారు. గత మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఎలాంటి అభివృద్ధి కొనసాగించారు ఈ నియోజకవర్గంలో, కోదాడ నియోజకవర్గంలో? ఏం చేయలే. ఆయన ఓటమి గల కారణం ఏమి ఉంటుంది బొల్లం మల్లయ్యది? మట్టి మాఫియా, ఇసుక మాఫియా బాగా చేయటం వల్ల ఓటమి పోవాలి. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు గెలుపొందడం జరిగింది. ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది అంటారు? ఇక్కడ సంక్షేమం బాగా జరుగుతుంది పద్మావతి రెడ్డి వల్ల. గత మాజీ సర్పంచ్ ఎలాంటి అభివృద్ధి జరిగింది గ్రామంలో? పెద్దగా ఏం జరగలే. ఇక్కడ మన పద్మావతి రెడ్డి వచ్చిన కాంచి అన్నీ బాగా జరుగుతాయి. గత ధరణి పోవటం వల్ల ఎన్నో భూములు అన్యాక్రాంతమైనాయి. ఇప్పుడు భూభార చట్టం వచ్చింది. రెవెన్యూ సమస్యలు ఏ విధంగా తీరుతున్నాయి? అలాగే సాదా పరిణామాలు ఇంకా పరిష్కారం కావట్లేవట. రైతులు మా దృష్టికి తీసుకొచ్చారు. మీరు ఎమ్మెల్యే గారి దృష్టికి ఏమైనా తీసుకుపోయారా? సాదా పరిణామాలే తీసుకెళ్తే ఇది ప్రజెంట్గా కోర్టులో ఉన్నది. కోర్టులో నుంచి అయిన తర్వాత మనకి అవుతుంది, ఖచ్చితంగా చేపిద్దామని పద్మావతి రెడ్డి గారు మాట ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కష్టపడ్డ కార్యకర్తలకు కొంచెం అన్యాయం జరుగుతుంది. పార్టీ మారికి వచ్చిన వాళ్ళకి ఎక్కువ పెద్దపీట ఇస్తున్నారు అంటున్నారు. మరి ఎమ్మెల్యే గారు ఎలాంటి చొరవ చూపుతున్నారు కార్యకర్తల? పాత వాళ్ళకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది, కొత్త వాళ్ళకి కష్టపడ్డ కార్యకర్తలు ఎక్కువ ఉంటుంది. దక్కుతుందా ప్రాధాన్యత? ఇప్పుడు ఇక్కడ రాష్ట్రం నుంచి నీటిపారుదల శాఖ మంత్రిగా, పౌర సరఫరాల శాఖ మంత్రి కొనసాగిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కొనసాగుతున్నారు. మరి రైతులకు సాగునీటి విషయంలో కావచ్చు, తాగునీటి విషయంలో ఎలాంటి లబ్ధి చేకూరుతుంది అంటారు? ఉత్తమ్ సార్ వల్ల మనకి మా ప్రాంతం కోదాడ కావచ్చు, హుజూర్నగర్ కావచ్చు, అభివృద్ధి పనులు బాగా జరుగుతాయి. ఎత్తిపోతల పథకాలు కావచ్చు, ఏమైనా కావచ్చు, ఆయన వల్ల బాగా జరుగుతాయి. ఉచిత బస్సు ప్రయాణం ఇక్కడ గ్రామానికి ఇక్కడ బస్సు లేదు. ఇక్కడ బస్సు సౌకర్యం కల్పించాలంటారు కదా మహిళలు. అంటే ఓన్లీ మన స్టూడెంట్ వరకు మందం ఉదయం సాయంత్రం ఒక బస్సు వస్తుంటుంది. ఆ తర్వాత మామూలు బస్సు లేదు సర్వీస్ ఇక్కడ. ఇది కూడా మేడం దృష్టి తీసుకెళ్ళినాం. బాగా రైతులు మా దృష్టికి తీసుకొచ్చారు. కుక్కల పెడతా కోతుల పెడతా బాగుంది అంటున్నారు. అవును. కనీసం ఇంట్లో కూరగాయలు పండించుకునే పరిస్థితి లేదంటున్నారు. వీటిని నియంత్రించాలంటున్నారు. సర్పంచులు లేకపోవడం వల్ల నిధులు లేవని అంటున్నారు. మరి ఎందుకు జాప్యం జరిగింది? ప్రభుత్వం ఎందుకు ఎలక్షన్లు అంటే ఇప్పుడు పెట్టలేకపోయింది అంటారు? పెట్టలేకపోయిందంటే వాళ్ళ ప్రభుత్వానికి కూడా కొంచెం వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉండొచ్చు. బీసీ రిజర్వేషన్ 42% మీరు స్వాగతిస్తున్నారా?
42% బీసీలకు రిజర్వేషన్. బాగా బెల్ట్ షాపుల వల్ల కూడా ఇబ్బంది పడుతున్నారట ప్రజలు. వాటిని నియంత్రించాలంటున్నారు. పక్కన మునుగోలు రాజగోపాల్ రెడ్డి గారు నియంత్రించారు. మరి ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారికి దృష్టికి ఏమైనా తీసుకుపోయారా మీరు? ఇంకా తీసుకెళ్దాం అనుకుంటున్నాం. ఖచ్చితంగా ఇది కూడా మేము కూడా అట్నే రాజగోపాల్ రెడ్డి టైపులనే మేడం దగ్గర కూర్చొని ఇది కూడా చేపిస్తాం. బెల్ట్ షాపులు. యువత కూడా బాగా డ్రగ్స్కు గంజాయికి అలవాటు పడి జీవితాలు చిన్నభిన్నం చేసుకుంటారు. వారిలో మార్పు రావాలంటే ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా ఏం చెప్తారు మీరు యువతకి? డ్రగ్స్ వల్ల బాగా సఫర్ అవుతున్నారు. అది కూడా నియంత్రించాలని. అయినా ప్రభుత్వం ఉక్కుపాదం వేసింది ఆల్రెడీ. ఇంకా కొద్దిగా గట్టి చేయాలని మేము చెప్తాల్సింది. గతంలో కొంతమందికి 2 లక్షల రుణమాఫీ కాలేదని రైతులు అంటున్నారు. మరి వాళ్ళకి అయ్యే అవకాశం ఉందంటారా? 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి కాలేదు, ఇంకా కాకపోవచ్చు కూడా. ఇది బోనస్ కూడా సరైన టైంలో పడతలేదు అంటున్నారు. 500 రూపాయల బోనస్ కూడా పడలేదని రైతులు మన దృష్టి తీసుకొచ్చారు. కాకపోతే పడతాయి ఇప్పుడు అని చెప్తున్నారు. మరి ఎమ్మెల్యే దృష్టి తీసుకుపోతారు ఈ సమస్య? తీసుకెళ్తాం. మరి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్నారా ఎమ్మెల్యే గారు? ఉంటున్నారు. ఇప్పుడు త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. మరి అవకాశం వస్తే మీరు పోటీ చేసే అవకాశం ఉందా? ఉంటే మీరు ఈ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలో తీసుకుపోతారు? ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారు ఈ గ్రామానికి మీరు? ఇంత ముందు లేని విధంగా చేద్దామనే ఆలోచనలో ఉన్నాం. ఏదైనా ముందు అడుగు చేయడానికే, పైసల పరంగా కాకుండా పనికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇద్దామని అనుకుంటున్నాం. ప్రజలకు యువత కూడా మా దృష్టికి సమస్య తీసుకొచ్చారు. ఏంటి? ఈ గ్రామంలో యువకులకు చదువుకున్న వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించాలంటున్నారు. దాంతోపాటు లైబ్రరీ సౌకర్యం కల్పించాలంటున్నారు. లైబ్రరీ ఏర్పాటు చేస్తే మేము ఉద్యోగాలకు సన్నద్ధమవుతాం. ఈ గ్రామానికి సౌకర్యాలు కల్పించాలని అంటున్నారు. మరి మీరు ఏర్పాటు చేసే అవకాశం ఉందా? ఎమ్మెల్యే గారి తీసుకుపోయి ఆల్రెడీ ఇంతకుముందు తీసుకెళ్ళినాం. గ్రంథాలయం గురించి తీసుకెళ్ళినాం. ఇక్కడ మన ఇంటి పక్కనే గ్రంథాలయం కట్టిద్దాని ఆలోచనలో ఉన్నాం. మన యువత కూడా మనకాడ తీసుకొచ్చారు. ఆల్రెడీ ఇది ఎలక్షన్ల ముందు చంద్రరావు గారు మనకు మాట ఇచ్చారు. అది కూడా గ్రంథాలయం మేడం దృష్టి తీసుకెళ్ళి ఖచ్చితంగా వెనకాల గ్రంథాలయం కట్టిద్దామని ఆలోచనలో ఉన్నాం. రైతులేమో వీటిని నియంత్రించాలంటున్నారు. ఏంటిది? కోతులను, కుక్కలను. ఇది కూడా మేడం దృష్టికి సీరియస్గా తీసుకెళ్ళి మేడం తోటి ఖచ్చితంగా ఈ పని అయితే చేపిద్దాం. సార్ తోటి, తమ సారు పద్మావతి మేడం తోటి. కోతులు ఒకటి, కుక్కలు, బెల్ట్ షాపులు, ఈ 3 ఖచ్చితంగా, ప్లస్ బస్సు సౌకర్యం ఒకటి మనకి. ఈ 4 అయితే మేడం దృష్టికి సీరియస్గా తీసుకెళ్లాలని మా దగ్గర ఉంది. మా దగ్గర కార్యకర్తలు కూడా ఇదే చెప్తున్నారు మనకి. ఇటీవల ప్రభుత్వం అంటే ఇది మహిళలకు చీరల పంపిణీ చేస్తున్నారు అంటున్నారు. మహిళా సంఘాలకు ఇస్తారు. అట్లా కాకుండా రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకు చీరలు పంపిణీ చేపట్టాలని మహిళలు కోరుకున్నారు. మరి దీనికి ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోతారా ఈ సమస్య? తీసుకెళ్తాం. ఫస్ట్ బాల్ ఈ డోక్రా మహిళకి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మహిళకి ఇద్దామనే ఆలోచన మనకి వచ్చింది. ఇది కూడా మేడం దృష్టి తీసుకెళ్ళి అందరికి ప్రతి ఒక్కరికి చీర వచ్చేటట్టుగా మనం కృషి చేద్దాం. త్వరలో స్థానిక ఎన్నికల సమీపంలో ఉన్నాయి. ఓటు అంటే పవిత్రమైనది. ఆ ఓటుని మద్యానికో, డబ్బుకో అమ్ముకోవడం జరుగుతుంది. పార్టీలు కూడా ప్రజలను పరపరా గుర్తిస్తారు. మార్పు చెందాలి, మార్పు రావాలి. మరి ఓటర్లలో రావాలంటారా, పార్టీలలో రావాలంటారా? ఓటర్లో రావాలి. పార్టీలు ఇల్లు ఇస్తూనే ఉంటారు, ఓటర్లో కూడా రావాలి. మరి ఎలాంటి నాయకుని ఎన్నుకుంటే గ్రామ అభివృద్ధి చెందుతుంది అంటారు? అలాంటి పోవాలంటే ఎలాంటి నాయకుని ఓటేయాలంటారు మీరు? కష్టపడి పనిచేసే నాయకుడికి ఓటేయాలి. మద్యం, డబ్బు అన్నిటికీ తావు ఇవ్వద్దంటారు. ఫైనల్గా మీ గ్రామ ప్రజలకు, ఓటర్లకు బొబ్బిలి వెంకటరెడ్డికి ఓటేయాలంటే ఏం చెప్తారు మీరు? కష్టపడి గ్రామాన్ని ముందుకు తీసుకుపోయే వ్యక్తికి ఓటేయాలి. అదేవిధంగా ఇంతకుముందు చేసిన వాళ్ళు లెక్క కాకుండా నాకు ఓటేస్తే నేను మన గ్రామాన్ని ఇంకా ముందు తీసుకుపోదామని అనుకుంటున్నాను. ప్రజలు కూడా ఇంకో మాట అన్నారు, స్థానికంగా ఉండే నాయకుడికే ఎన్నుకుంటాం అంటున్నారు. గెలిచిన తర్వాత పోయి పట్టణాలు ఉంటున్నారట. స్థానికంగా ఉండే నాయకులే పట్టం కడతారా? మరి మీ అభిప్రాయం ఏంది? వాళ్ళు చెప్పింది 100% కరెక్ట్. ఇక్కడ గెలిచిన తర్వాత ఎక్కడ ఉండి పనిచేసే నాయకుడిని ఎన్నుకోవాలి. అలా నేను ఏకీభవిస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.